అంటే ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థి చేయవలసినవి, చేయకూడనివి అనేటివి ఏమన్నా ఉంటాయా సార్? సో అభ్యర్థులు చేయాల్సినవి ఏంటంటే ప్రిపరేషన్ అవ్వడం. గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, మీరు ఎంత ప్రిపేర్ అయినా, అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేంత ప్రిపరేషన్ చేసుకున్నా, మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ మెటీరియల్ మీద వాళ్ళు క్వశ్చన్ అడగరు. ఇది ఫిక్స్ అయిపోవాలి. బట్ ప్రిపరేషన్ లేకుండా మాత్రం వెళ్ళకూడదు. సో ప్రిపేర్ అయ్యడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటాం. ప్రిపరేషన్ లేకుండా వెళ్తే అది కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో కంపల్సరీగా ప్రిపేర్ కావాలి. కానీ ఆ ప్రిపేర్ అయిన దాని నుంచి క్వశ్చన్ అడగరు. మీరు 100 పాయింట్లు ప్రిపేర్ అయితే బోర్డులో 101 పాయింట్ అడుగుతారు. ఇది కంపల్సరీగా చేయాల్సింది. అలాగే మన ఫిజికల్ అపియరెన్స్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ బోర్డ్ రూమ్, దే అబ్జర్వ్ యూ. అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మనల్ని చూడగానే మనం బాగున్నాము, లేకపోతే ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి బాగా ఆన్సర్ చెప్పగలుగుతారు అనే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. అంటే జస్ట్ లైక్ మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, ఫిజికల్గా బాగా ఉండాలని చెప్పి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా బాగా ఉండేటట్టు కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ని అవాయిడ్ చేయకూడదు. ఇందా చెప్పాను, ఒక అమ్మాయి ప్యాంటు షర్ట్లో వెళ్ళిందని చెప్పి. అండ్ అటువంటివి ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు జనరేషన్ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని కొంచెం నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇటువంటివి నీ ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం నీ హక్కే, అందులో డౌటే లేదు. కానీ కొన్ని మనం వెళ్ళే ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి మన సర్టోరియల్ చాయిసెస్ కూడా ఉండాలి. సర్టోరియల్ చాయిస్ అంటే డ్రెస్ చాయిసెస్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామని దాన్ని బట్టి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నైటీ వేసుకుని తిరగచ్చు, లేకపోతే పైజామా వేసుకుని తిరగచ్చు. కానీ అదే పైజామాలో మనం ఆఫీస్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళినప్పుడు డ్రెస్ మారుస్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకో డ్రెస్ వేసుకుంటాం. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ఫార్మల్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ ఫార్మాలిటీస్ని మాత్రం కంపల్సరీగా పాటించాలి. బాయ్స్ విషయంలో అయితే కంపల్సరీగా సాధ్యమైనంత వరకు ఇన్షర్ట్ చేసుకుని టై కట్టుకుని వెళ్ళడం మంచిది. అండ్ క్యారీ చేయగలిగితే సూట్ వేసుకోవడం మంచిది, బ్లేజర్ వేసుకోవడం మంచిది. ఓకే. సో అమ్మాయిలు సాధ్యమైనంత వరకు శారీ కట్టుకు వెళ్ళడం మంచిది. ఈ టీ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్ అనేటువంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, ఇంత అడ్వాన్స్ నేచర్ ఆఫ్ సర్టోరియల్ చాయిస్ అనేదాన్ని. యాజ్ ఫార్ యాజ్ యూఆర్ అవుట్ సైడ్ ద అఫీషియల్ మ్యాటర్స్ యూ హ్యావ్ కంప్లీట్ చాయిస్. బట్ వన్స్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అఫీషియల్ చాయిసెస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ది కంప్లీట్ చాయిసెస్. ఇప్పుడు ముఖ్యంగా అభ్యర్థికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి అన్నట్టుగా ఏమన్నా ఉంటాయా సార్? సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కొన్ని ప్రత్యేకంగా లక్షణాలు అంటూ ఏమి ఉండవు. జనరల్గా మనం ఒక సాధారణమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులనే వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే బ్యూరోక్రాట్స్ పిల్లల్ని, లేకపోతే డబ్బులున్న వాళ్ళ పిల్లల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారనేది తప్పు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ద మోస్ట్ సోబర్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగా ఉన్నారు ఆయన. అలాగే ఆకే రవికృష్ణ ఐపీఎస్ ఆఫీసర్ 2007లో సెలెక్ట్ అయ్యాడు. ఆకే రవికృష్ణ అనే ఆయన జస్ట్ ఒక నార్మల్ సైకిల్ షాప్ ఓనర్ కొడుకు. సైకిల్ షాప్ కూడా కాదు, సైకిల్ మెకానిక్ ఓనర్ కొడుకు. అలాగే నా స్టూడెంట్ ఒక అబ్బాయి రవి కర్ణాటక క్యాడర్లో డీసీపీగా ఉన్నాడు. ఆయన ఒక టీచర్ ఇచ్చిన డబ్బులతోటి డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ చదువుతూ ఒక బార్లో అటెండర్గా పనిచేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని అక్కడ సంపాదించుకున్న డబ్బుల్ని కొన్ని దాచుకుని కోచింగ్ తీసుకుని ఐపీఎస్ సాధించాడు. అంటే ఎటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా రావచ్చు. యూపీఎస్సీ చూసేదల్లా నీకు కష్టపడే తత్వం ఉందా లేదా, కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. అండ్ ఎంపతి, సింపతి అండ్ ఎంపతి ఫర్ ద కామన్ మ్యాన్. సాధారణ పౌరుల ప్రజల పట్ల మనకి ఒక దయా స్వభావం కలిగి ఉండాలి, జాలి ఉండాలి, అలాగే సహాయం చేసేటటువంటి యాటిట్యూడ్ ఉండాలి. ఇవి మాత్రమే యూపీఎస్సీ చూస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి. నీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాశాక ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇక ప్రిపరేషన్ మళ్ళీ అక్కడ కట్ చేసేస్తారు. కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో మళ్ళీ మొదలు పెడతారు. ఇలా చేయకూడదు. కనీసం ఒక 2 సంవత్సరాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా నిరంతరంగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ ఇస్తే అది మీకు సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ అనేది చూస్తారు. 2 సింపతి, ఎంపతి టువర్డ్స్ ద వీకర్ సెక్షన్స్. ఈ 2 అక్కడ కావాల్సినటువంటి క్వాలిటీస్. ఓకే సార్.
ఫైన్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్, ప్రపంచ స్థాయిలో లేకపోతే దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళ వాతావరణాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన దాన్ని బట్టి ఇట్లాంటి వాటిపైన ఎట్లాంటి అంశాలు ఎక్కువగా అడిగే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సపోజ్ మన కరెంట్ ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ తీసుకుంటే. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఈ 3 స్థాయిల్లోనూ ఉంటాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ రీజనల్. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అంటే ఏ ఇష్యూ గురించి అడిగినా కానీ మన అభిప్రాయాన్ని చెప్పాలి అక్కడ. ఓకే సార్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? హమాస్ మీద దాడి పేరుతోటి ఇజ్రాయెల్ సాధారణ పౌరుల్ని చంపుతుంది, దీని గురించి నువ్వేమంటావు? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్. అలాగే నేషనల్ లెవెల్ ఇప్పుడు సపోజ్ ఐపీసీ, సిఆర్పిసి తీసేసి కొత్త చట్టాలు 3 తీసుకొచ్చారు, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ మోస్ట్ కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి అలాగే ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీళ్ళ నియామకంలో కొత్త ప్రక్రియను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కొత్త ప్రక్రియ మీద నీ అభిప్రాయం ఏంటి? ఆ కొత్త ప్రక్రియ ఏంటో చెప్పి అడగరాను, అది జనరల్ నాలెడ్జ్ అవుతుంది. ఆ కొత్త ప్రక్రియ అంటే దీంట్లో ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ ఉంటారు. వీటి గురించి అడిగితే జనరల్ నాలెడ్జ్. దాని గురించి సపోజ్ అడిగినప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, స్టూడెంట్ చెప్పలేడు. కానీ ఇది చదివి ఉంటాడు, ఈ అంశాన్ని చదివి ఉంటాడు, దాని మీద ఒక అభిప్రాయాన్ని రూపొందించుకుని మైండ్లో ఉంటుంది. అభిప్రాయాన్ని చెప్పడం ఈజీ అవుతుంది, మాట్లాడించడం ముఖ్యం ఇక్కడ. సో స్టూడెంట్ని ఇలా కొత్త స్ట్రక్చర్ని తీసుకొచ్చారు కదా ఎలక్షన్ కమిషన్లో, మరి దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి పద్ధత, చెడ్డ పద్ధత? ఇది సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందా, అనుకూలంగా ఉందా? అప్పుడు మనం ఏదో ఒక ఒపీనియన్ అయితే చెప్పగలుగుతాం. అందులో ఉండే సెలక్షన్ కమిటీలో మెంబర్లు ఎవరు అని అడిగితే చెప్పలేకపోవచ్చు. బట్ ఆ స్ట్రక్చర్ విషయంలో, కొత్త స్ట్రక్చర్ విషయంలో నీ అభిప్రాయం అడిగితే చెప్పగలుగుతారు. ఇలా నేషనల్ ఇష్యూస్ ఆర్ అదర్వైజ్ రీజనల్ ఇష్యూస్. అంటే సపోజ్ తెలంగాణ నుంచి వెళ్ళే అభ్యర్థులకి తెలంగాణ పాలసీస్ మీద క్వశ్చన్లు అడుగుతారు. సంథింగ్ లైక్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఉంది. ఆ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ద్వారా బస్సుల్లో అమ్మాయిలకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు, లేడీస్కి. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇచ్చేస్తారు. మీ స్టేట్లో ఉచితంగా లేడీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది చెప్పగలగాలి. ఇంకొంచెం రీజనల్గా డెప్త్గా వెళ్ళాలనుకోండి, లైక్ మీ ఒక జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అభ్యర్థి వెళ్ళాడు అనుకోండి. గతంలో మహబూబ్ నగర్ నుంచి వలసలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి? ఇలాంటి క్వశ్చన్ అడుగుతాం. అదే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కొన్ని తీసుకొచ్చారు, దీని ఇంపాక్ట్ ఏంటి? అంటే అమ్మఒడి ప్రోగ్రాం ఉంది, అమ్మఒడి ప్రోగ్రాం కారణంగా వచ్చే ఇంపాక్ట్ ఏంటి? జగనన్న గోరుముద్ద అనే స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? సో సపోజ్ ఆ అభ్యర్థి కనుక ఏ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి అడిగితే ఆ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అంశాలు, కొల్లేరు సరస్సు, దాని సస్టైనబిలిటీ, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. సో అట్లా నువ్వు ఆన్సర్ ఏదైనా చెప్పచ్చు, బట్ నువ్వు జస్టిఫికేషన్ చేసుకోగలగాలి. ఈ మహాలక్ష్మి స్కీమ్ లాంటిది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఇది మంచిదా చెడ్డదా అంటే చెడ్డదని చెప్పచ్చు. మంచిదని చెప్పాలి, చెడ్డదని చెప్పాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది ఏం లేదు. ఓకే, అయితే మంచిదని చెప్పండి, లేకపోతే చెడ్డదని చెప్పండి, ఆర్ బ్యాలెన్స్గా ఉండండి. కంపల్సరీగా బ్యాలెన్స్గా ఉండాలని అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ జస్టిఫై యువర్ ఆన్సర్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. జస్టిఫై అంటే మంచిది అన్నప్పుడు మంచిది ఎందుకు, దానికి 1, 2, 3, 4 కారణాలు చెప్పాలి. మళ్ళీ అట్లా రివర్స్ కారణాలు చెప్పాలి, ఎందుకు మంచిది, ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం అని చెప్తూ, ఇది మంచిది కాదు, ఈ ప్రోగ్రాం వల్ల నష్టాలు ఉన్నాయి, 1, 2, 3, 4 రీజన్స్ చెప్పాలి. ఓకే, సో అట్లా ఏమన్నా ఆన్సర్ చెప్పచ్చు. నీతోటి మాట్లాడించడమే వాళ్ళ లక్ష్యం. దానివల్ల నీ యాటిట్యూడ్ అర్థమవుతుంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అర్థమవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడమే మాత్రమే కాదు, నీకున్నటువంటి అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా అంగీకరింప చేసేటటువంటి ఎబిలిటీ. ఎందుకంటే రేపు ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేయాలి? ఒక కలెక్టర్గా నువ్వు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి ప్రజలకి చెప్పి వాటిని తీసుకునేటట్టుగా, బెనిఫిట్ని ఎంజాయ్ చేసేటట్టుగా చేయాలి. ఓకే, ఎందుకంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే, సోషల్ ఇష్యూ ఏంటి అంటే, గవర్నమెంట్ అణగారిన వర్గాల కోసం వందల కొద్ది కార్యక్రమాలు అమలు చేస్తుంది, బట్ ఏ కార్యక్రమం కూడా 20% కన్నా ఎక్కువ సక్సెస్ కావట్లేదు. ఇంప్లిమెంటేషనల్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి.
ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ప్రజలకి ఆ విషయాల గురించి తెలియకపోవడం ఒకటి, ఆ బెనిఫిట్ ఉందని తెలియకపోవడం ఒకటి, 2 తెలిసినా కానీ దాన్ని ఉపయోగించుకోకపోవడం ఒకటి. ఎందుకు తెలిసినా ఉపయోగించుకోకపోవడం? అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అధికారులు ఆ విషయాన్ని ప్రజలకి తెలియజేయకపోవడం వల్ల కావచ్చు. ఆ ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ నుంచి అధిగమించే కెపాసిటీ ఆ అభ్యర్థికి ఉందా లేదో చూస్తారన్నమాట. సో అట్లా ఇంటర్వ్యూ అనేటటువంటిది కరెంట్ ఇష్యూస్ మీద అడుగుతూనే అభ్యర్థి యొక్క యాటిట్యూడ్ని కూడా గమనించడం జరుగుతుంది. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా సబ్జెక్ట్ పరంగా కానీ జనరల్ నాలెడ్జ్ ఇట్లాంటివి ఏమి అడిగారు అన్నట్టు. సబ్జెక్ట్ అనేది మీకు మెయిన్స్లోనే టెస్ట్ చేసేస్తారు. ఓకే అండి. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఒక రేంజ్ వరకు మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ జనరల్ నాలెడ్జ్ అంతా టెస్ట్ అయిపోతుంది, బేసిక్స్ అన్ని. అదే అంశాలని అంటే ప్రిలిమ్స్లో ఏముంటాయి? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ అంశాలే ఉంటాయి. మెయిన్స్లో కూడా అవే ఉంటాయి. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ టెస్టెడ్ ఇన్ ద ప్రిలిమ్స్. మెయిన్స్కి వచ్చేటప్పటికి అదే సబ్జెక్ట్స్లో మన అనలిటికల్ స్కిల్స్ విశ్లేషించడం జరుగుతుంది. అండ్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఉంది దాంట్లో ఎలాగ. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద టెస్టింగ్ ఆల్మోస్ట్ 1750 మార్క్స్ వరకు మెయిన్స్లోనే అయిపోతుంది మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా. సో దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్స్ ఇన్ ద పర్సనాలిటీ టెస్ట్ ఆల్సో. సో అడిగితే ఆ సందర్భాన్ని బట్టి అడగవచ్చు. కొన్ని అంశాలు ఆప్షనల్ మీద క్వశ్చన్లు అడగవచ్చు. ఆప్షనల్కి సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఫండమెంటల్స్ అయితే కంపల్సరీగా అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఎందుకు 500 మార్కులకి మెయిన్స్లో మీరు రిటర్న్ టెస్ట్లో రాశారు కాబట్టి నువ్వు దాన్ని చెప్పగలగాలి. సో దాని మీద ఫోకస్ చేయడం అనేది ఎక్కువగా 99% అయితే ఉండదు. పర్సనాలిటీ టెస్ట్కి వచ్చేటప్పటికి ఉండే ఫోకస్ అంతా అభ్యర్థితోటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదో చూడడం, జడ్జిమెంటల్ కెపాసిటీ చూడడం, జస్టిఫికేషన్ కెపాసిటీ చూడడం. జడ్జిమెంటల్ అంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, జస్టిఫికేషన్ అంటే నీ అభిప్రాయాన్ని ఎంతవరకు నువ్వు సమర్థించుకోగలవు కూడా చూడడం, నీ అభిప్రాయాన్ని ప్రజలు ఒప్పుకునేటట్టుగా ఏ విధంగా నువ్వు దాన్ని తీసుకెళ్ళగలుగుతావు, వీటిని టెస్ట్ చేస్తారన్నమాట.